ఆశ గారు, ఒక్కటి మనము రాజకీయాలకు అతీతంగా ఆలోచించినప్పుడు వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా కూడా మనం చూస్తే ఉమ్, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అశాస్త్రీయంగా కనపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. ఒక ముందు చూపు లేకుండా, ఆలోచన లేకుండా, సరి అయినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎక్సర్సైజ్ కాకుండా ఉమ్, ఏదో ఒక ప్రచారం కోసము ఒక ఈస్ట్మన్ కలర్ సినిమా గిట్ట వెనకడికి చూపించినట్టుగా ఆయన ఏంటంటే ఇదంతా కలిపితే ఏదో పెద్ద మహానగరం అవుతుంది, ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువగా విస్తీర్ణం కలిగినటువంటి జనాభా కలిగినటువంటి నగరం అవుతుంది అనేటువంటిది ఆయన ఊహల పందిరి ఉమ్, అల్లడానికి ప్రయత్నం చేసిండు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఏ విస్తరణ అయినా కూడా శాస్త్రీయంగా ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజలకు సదుపాయాలు ఉండాలా, ఉమ్. అభివృద్ధి కోణంలో ఉండాలా, ఇబ్బందులు జరగకూడదు, పర్యావరణం, రోడ్లు, డ్రైనేజీ, వాటర్, అంతా వీటన్నిటిని డెవలప్ చేస్తామంటున్నారు ఇప్పుడు. ఇదైతే గ్రేటర్ సిటీ కింద అంతా పెట్టామో ఇదంతా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేస్ డెవలప్ డెవలప్ అయ్యి ఒక ప్లేస్ డెవలప్మెంట్ ఇప్పుడు కాకుండా ఉండడం ఒకటి కాకుండా మేడం, ఇప్పుడు అంతా డెవలప్ ఒక్కటి చేస్తామనేది కదా వారి వాదన. అంటున్నాడు. అదే నేను అంటున్నది ఏంటంటే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిపిన తర్వాత 650 కిలో చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి నగరం ఇప్పుడు భవిష్యత్తులో 2730 చదరపు కిలోమీటర్లకు వెళ్తుంది అనేటువంటిది ఒక అంచనాకు రావడం జరిగినటువంటిది. అంతేకాకుండా 2 పార్లమెంటు సీట్లు ఉన్నటువంటిది ఇంకొక 4 కలిపి 6 అయితే అని చెప్పి, అసెంబ్లీలో ప్రస్తుతం 21 సీట్లు ఉండి 7 అయితే అని చెప్పి, ఇప్పుడే డిలిమిటేషన్ కాదు, వచ్చే డిలిమిటేషన్ అసెంబ్లీ కాదు ఇక్కడ. జిల్లాల హద్దులు ఒక జిల్లా ఉంటే 4 జిల్లాల హద్దులు కలిసి 5 అయితే అని, మండలాలు 36 ఉంటే 11 కలిపి 47 అయితే అని, గ్రామాలు 299 ఉంటే 12 కలిపి 311 అయితే అని చెప్పి లెక్క. ఎప్పటి వరకు ఎందుకు మొన్న మాట్లాడినప్పుడు కూడా క్లియర్ కట్ గా చెప్పారుగా, 119 ఉంటే కనుక మాకు 80 మించి స్థానాలు వస్తాయి, ఒకవేళ 153 అయితే కనుక 100కి పైన వస్తాయి స్థానాలు అని చెప్పేసి. సరే ఆయన చెప్తున్నాడు, ఆయన వచ్చి ఆయన దానికి ముఖ్యమంత్రి సంబంధం ఏంటి మేడం? కాదు. ఆయన చెప్పేది అంటే ఆయన ఏదైనా సరే ఆయన- ముందస్తుగానే ఆయన- ఆలోచిస్తున్నారనేది నిజమే. జరగకుండానే ఆయన ముందస్తుగానే ఇది వచ్చే- జరుగుతుంది వచ్చే- అనడానికి. వచ్చే 10 ఏళ్ళు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందల్లే, నేను ముఖ్యమంత్రి అన్నాడు. దాని అర్థం ఏందో అర్థం కాలేదు. మరి ఉమ్, నేను ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అంటున్నాడు, మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనడం లేదు. ఆయన వచ్చిన ప్రాబ్లం వల్ల అక్కడ ఇది మరి అది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే ఇవల్ల ఇంత పెద్ద మహానగరాన్ని చేసిన తర్వాత 1,70,00,000 నుంచి 2 కోట్ల జనాభా ఏర్పడుతుంది అనేటువంటిది ఒక అంచనాకు మనం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, వాటిని ఒక ఆలోచన, ఒక సర్వే జరిగిందా అంటే ఏ రోడ్డుగా ఆ రోడ్డు అట్లాగే ఉంది, డ్రైనేజ్ రోడ్ల మీద వాడుతుంది, ఇష్టం వచ్చిన నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎవరు అడిగే దిక్కు లేదు. 320 గజాల ఇంటిలో జాగాలో 7 ఫ్లోర్లు కడుతున్నారు, 7-8 ఫ్లోర్లు కడుతున్నారు, అడిగే దిక్కు లేదు. ఉమ్, వేరే దగ్గర అయితే అట్లా ఉండదు. అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా ఒక పార్టీకి అనుబంధంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ జోక్యం చేసుకోదు. దానివల్ల జరుగుతున్న నష్టాలు ఏంది అనేటువంటిది కూడా ఇవాళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణ చేస్తాము, 4th సిటీని మరింత ప్రపంచంలోనే అద్వితీయంగా కనపడుతుంది, 30,000-40,000 ఎకరాలు అనేటువంటిది ఇవన్నీ చెప్తున్నాడు. పాపం ఊదర కొడుతున్నాడు. రియల్ ఎస్టేట్ హాయిగా నిద్రపోతుంది తెలంగాణలో. సరే మిగతా రాష్ట్రాల్లో ఉందా లేదా చర్చకు నేను పోను, కానీ వాస్తవానికి ఏంటంటే ఏమీ లేనటువంటి రియల్ ఎస్టేట్ ని పైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు అనేటువంటిది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 300 కార్పొరేటర్స్ ఉంటారంట. మరి 300 కార్పొరేటర్స్ సంబంధించి 60 జోన్లు, జోన్ కార్పొరేషన్ కమిషనర్స్ 60 సర్కిల్ 12 జోన్లు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ నగరం మీద ఏం జరిగింది, గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తున్నటువంటిది. మజ్లిస్ పార్టీ యొక్క సంతృప్తి మేరకు ఇప్పుడు మీరు చెంచల్గూడ జైలు ఉంది మేడం, మీరు చూస్తే ఎప్పుడన్నా చూడండి. చెంచల్గూడ జైలు నుంచి ఒక బ్రిడ్జి ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణంలో ఉంది, సుమారుగా ముగింపుకు వచ్చింది. 550 కోట్లు 600 కోట్లు 550 ఎస్టిమేషన్ ఉంది, 600 కోట్లు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడికి, ఓవైసీ వరకు తీసుకురావాలా అంటే సుమారుగా ఒక 3-4 కిలోమీటర్లు. ఓవైసీ వరకు లేకుండా ఓవైసీకి ఒక ఫర్లాంగ్ దూరంలో ఆపేసినారు దాన్ని. అక్కడ ఒక చౌరస్తా కూడా లేదు. ఎక్కడైతే ఆ ఫ్లైఓవర్ దిగుతుందో అక్కడ పోయే జనం కూడా లేదు. దాని పర్పస్ ఏందో ఇప్పటిదాకా మాకు అర్థం కాలే. అంటే ఎవరి ఒత్తిళ్లకు అంతవరకు వెళ్ళలేదు. ఒక డ్యామేజ్ కాకుండా, బిల్డింగ్ డ్యామేజ్ కాకుండా ఓవైసీ హాస్పిటల్ వరకు వెళ్ళగలుగుతుంది. అది నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే కేవలము ఒక పార్టీ యొక్క
ఇష్టాయిష్టాలకు లోబడి ఒత్తిళ్లకు లోబడి హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా తీసుకుపోతారు? 550 కోట్లు అంటే మామూలు కాదు కదా. 600 కోట్లు ఇప్పుడు పెరిగినట్టుంది 600 కోట్లకి. ఇది గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం దానికి తానా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ఒక ఫ్లైఓవర్ దిగేటప్పుడు మేడం ఒక చౌరస్తాలో దిగుతుంది, ఒక కూడల్లో దిగుతుంది, ఇక్కడ అక్కడ వెళ్ళిపోయేటువంటి పద్ధతి ఉంటుంది. ఎక్కడ లేదు, ఒక చౌరస్తా లేదు, ఏమి లేదు, ఇక్కడ అక్కడ ఇల్లు ఉన్నటువంటి దగ్గర దాన్ని దించేసినారు. మరి ఎందుకు ఫర్లాంగ్ దూరంలో ఓవైసీ హాస్పిటల్కు ఎందుకు దూరంలో వేసినారు అనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ఇవాళ జోన్లు చేసి దీన్ని మళ్ళీ 3 కార్పొరేషన్లు చేస్తారని చెప్పి 3 కార్పొరేషన్లు ఒక కార్పొరేషన్ ఓల్డ్ సిటీని ఎంఐఎంకు అప్పచెప్తారని చెప్పి, ఎందుకంటే చాలా కాలంగా వాళ్ళ మిత్ర పక్షం మేము మేయర్ అయితేనేమో ఈ దాంట్లో కాకపోతున్నాము 40-50 కార్పొరేటర్ గెలిచినప్పుడు కూడా అవకాశం రావడం లేదనేటువంటి రాజకీయ తతంగం అంతా కుట్రలన్నీ జరుగుతున్నట్టుగా భవిష్యత్తులో మనకు కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. కాబట్టి డబ్బు ఇప్పుడు 8,000 కోట్లు ఆదాయం ఉందంటున్నారు, 15,000 కోట్లు వస్తుంది, ప్రజల ఆస్తి పన్నులు పెరుగుతాయి. నేను ఉదాహరణ చెప్తాను. మాది తుక్కుగూడ మున్సిపాలిటీ. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఒక వినియోగదారుడు ప్రజలు డైరెక్ట్ గా వెళ్ళి ఒక దరఖాస్తు చేస్తే రేపో ఎల్లుండి ఒక నిర్ణయం జరుగుతుంది. ఇది కాదు ఇదని చెప్పేటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుంది? బ్యూరోక్రసీ జరుగుతుంది. మీరు పెద్ద పెద్ద జోన్లు ఏర్పాటు చేసిన తర్వాత, సర్కిల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండదు. డీసెంట్రలైజేషన్ వల్ల పాలన సాగుతుంది అనేటువంటిది అనేక సర్వే చెప్పినటువంటిది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమంటారు? డబ్బులు లేవు కదా వాళ్ళకు. మీ దగ్గరే డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కార్పొరేషన్ల డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఖాతాలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి కేవలము ప్రచారాల కోసము, ప్రపంచంలో ఇది పెద్ద నగరం అని చెప్పడానికి కోసము, రియల్ ఎస్టేట్ దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రయత్నాలు అవి సఫలీకృతం అయితే అని చెప్పి మేమైతే భావించడం లేదు. సరే, వాళ్ళు ముందుకెళ్ళినారు, ప్రతిపక్షాల అభిప్రాయాలు లేవు, ప్రజల అభిప్రాయాలు లేదు, సివిక్ సొసైటీస్ అభిప్రాయాలు లేదు, నగరం మీద ప్రేమ ఉండేటువంటి చాలా సంఘాలు ఉన్నవి, వాళ్ళ అభిప్రాయాలు లేవు, ఏకపక్షంగా కలిపేసి అంత